2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లైఫ్లో మనం ఏదైనా సాధన చేసేటప్పుడు ఒక తపస్సులా ఘోర తపస్సులాగా చేస్తూ ఉంటే ఏదైనా సరే అండి ఫస్ట్ నెగిటివ్ పోతుంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా తప్పులు దొరలకుండా మాట్లాడగలుగుతాం. ఒక క్లారిటీ తోటి ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల కూడా ఒక కృతజ్ఞత భావం కలిగి ఉంటాము. అవునవును. ఈ వీడియోస్ అన్నీ వినేటప్పటికీ నాకు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి వస్తాయి. అంతకుముందు ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తాం. అవును, ఆ మాట్లాడే ముందు వీడియోలు అయిన తర్వాత మళ్ళీ అమ్ము అట్లా మాట్లాడొద్దు కదా. అక్కడ మౌనం, అక్కడ సైలెంట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఒక్క దగ్గర ప్రతి దగ్గర మనం కొట్టినట్టు అవుతుంది, కొట్టినట్టు అయి మళ్ళీ సైలెంట్ అయిపోతాం. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కూడా కామ్గా ఓకే ఇదిలాగా అని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటాను. బట్ గ్రేట్, ఒక మంచి సబ్జెక్ట్ని ఇచ్చినందుకు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ విచిత్రం ఏంటంటే, మనం ఒక నానుడి ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరులు అని. ఆంధ్రులు ఆరంభ శూరులు అని ఒక నానుడి ఉంది. విచిత్రం ఏంటంటే, ఏదైతే మనం అనుకుంటామో ఏదో చేద్దామని అనేసుకుంటాం. మనం ఇప్పుడు జనవరి 1 వచ్చింది, ఇక నుంచి మనం ఇలా మారాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నాను. సపోజ్ ఒక సిగరెట్ మానేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని అనుకున్నాను. మానేస్తారు, ఓకే, ఇబ్బంది అని లేదు. మళ్ళీ మొదలెట్టారు, ఓకేనా. నేను మానేస్తానని చెప్పాను కానీ మళ్ళీ మొదలెట్టినని చెప్పానా? లేదు. అది ఆ విధంగా సాగుతుంటుంది అనమాట మన లైఫ్ అనేది. మానేస్తాను మానేసానా లేదా, మళ్ళీ మొదలు పెట్టనని చెప్పలేదు కదా. అలా సాగుతుందంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం జరుగుతుందంటే, ఏదో చేద్దాం, ఏదో సాధించేద్దాం ఈ సంవత్సరం ఖచ్చితంగా అనుకుంటాం. అది కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మీరు అనుకున్న ఏవైతున్నాయో చిన్న దాంట్లో ఎంత పెద్ద లాజిక్. వాస్తవాలు సార్, అవి వాస్తవాలు అలాగే ఉంటాయి. వాస్తవాలు అన్నీ చిన్నగానే ఉంటాయి. ఇంత కూడా చెప్పాను ఏంటంటే, మీరు అనుకునే ఏవైతే లక్ష్యాలు సంకల్పాలు ఉన్నాయో జనవరి 1 మొదలై 15వ తారీఖు ముగించదంట. ఎంత నీట్గా చెప్పాడు అది. మనమేమనుకున్నాం, ఈ సంవత్సరం అంతా సాధిద్దాం అనుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, జనవరి 1 మొదలు పెడుతున్నాం, 15కు ముగించేస్తున్నాం. మళ్ళీ లైఫ్ అంతా కామన్గానే సాగిపోతుంది. అవును. అలా కాకుండా మీ లక్ష్యాలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాధించాలంటే వాటిని మీరు సృష్టించుకోండి. సృష్టించుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సబ్జెక్ట్లో విచిత్రం ఏంటంటే, మీరు ఏమైనా సరే కోరిక అనేది కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ మంచి ప్యారడైజ్ బిర్యానీ తినాలనుకున్నారు, ఓకే, ఈరోజు నేను ఖచ్చితంగా ప్యారడైజ్ బిర్యానీ తినాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు వీలు కావట్లేదు. కానీ ఈరోజు టైం కేటాయించుకొని వెళ్ళి తినేసేయాలి, అది ఒక కోరిక. ఓకే, వెళ్ళారు, తినేశారు, ఆ కోరిక అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా దాని మీద ఆలోచన లేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తినాలన్నప్పుడు మళ్ళీ కోరిక కలిగినప్పుడు, ఓకేనా. ఇక అలాగే ఏ సంతోషం అయినా సరే, ఇప్పుడు ఒక పాప పుట్టింది, ఎంతవరకు ఉంటుంది సంతోషం? పాప పుట్టేంతవరకు ఉంటుంది, పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఉంటుంది, పాప ఎదుగుతుంటుంది, ఇక అది కామన్ అయిపోతుంటుంది. ఓకే, ఇట్లా ప్రతిదీ కూడా కోరిక కానీ సంతోషాలు ఎట్లా ఉంటాయంటే ఆ సమయం వరకే ఉంటాయి, అంతకంటే మించి ఇంకా అవి లాంగ్ ఉండేవి అవి. ఓకే, లాంగ్ ప్రాసెస్లో ఏది కూడా ఉండదు. సృష్టి అనేది లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. అర్థమవుతుందా? సృష్టి అనేది ఎప్పుడు కూడా లాంగ్ ప్రాసెస్. సృష్టి అంటే ఏంది? క్రియేషన్ అది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు బుద్ధి తెలిసినప్పుడు కొన్ని సినిమాలు చూసాం మనం, అంతకుమించి సినిమాలు వచ్చినాయి, అంతకుమించి ఇంకా సినిమాలు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి మనకి, అవునా కాదా? మనం అనుకున్నాం అప్పట్లో అదే గ్రేట్ అనుకున్నాం. మనం మాయాబజార్ సినిమా చూసినప్పుడు అప్పుడు ఓహో ఎంత గొప్పది అది అని అనుకున్నాం మనం చిన్నగా ఉన్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు బాహుబలి చూసినప్పుడు ఇది ఇంకా గొప్పగా ఉందిరా అనుకున్నాం. అంటే సృష్టిలో ఎప్పుడూ కూడా ఇది అయిపోతుంది, ఇంతవరకు అనేది ఎక్కడ కూడా ఎండ్ అనేది ఉండదు. సృష్టి అంటే ఏంది? నిరంతరం జరిగేదే సృష్టి. కాబట్టి మన జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యాన్ని మనం సృష్టించుకోవాలని చెప్తాం. అర్థమవుతుందా? సృష్టి అంటే ఎండ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా, కాబట్టి సృష్టించుకోవాలని చెప్తాం. అవును. అది నువ్వు కోరిక కానీ లేవు సంతోషాన్ని కానీ వీటిని వ్యక్తపరిచినావు అనుకో, అవి అక్కడికక్కడే అయిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అంటే ఎప్పుడు నిరంతరం మళ్ళీ కోరుకోవాలి ప్రతిదాన్ని. ఇప్పుడు అర్థమవుతుందా? దానికి తేడా. ప్రతి దగ్గర మళ్ళీ కోరుకోవాలి కొత్తగా. అట్లా ఎంతకని కోరుకుంటాం అంటే ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అదే మీరు సృష్టి అనుకున్నారు అనుకోండి, మీరు కోరుకునే అవసరం లేదు. ఎందుకంటే నిరంతరం అది ఏది కోరుకుంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఇక మీరు ఆగే ప్రసక్తి లేదు. కాబట్టి మీ కోరికలు కానీ ఏవైనా సరే సృష్టించుకోండి వాటిని. మీరు ఏదైనా సరే ఎప్పుడైతే సృష్టించుకోవడం అనేది మీకు తెలిసిందో అప్పుడు అన్నీ మీతోనే ఉంటాయి, నిరంతరం మీతోనే ఉంటాయి. అది ఎండ్ అనేది ఉండదు, దానికి ఎప్పుడు కూడా సమాప్తం అనేది ఉండదు. కాబట్టి ఆ సృష్టి ఎలా ఉండాలి? డబ్బు సంపద ఐశ్వర్యంతో పాటు ఆనందం కానీ
అంటే అక్కడ ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కావడానికి లేదు. ఆ సృష్టిలో కూడా నాకు ఇంతే కావాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే సృష్టి అంటేనే అనంతం. అవును, అనంతం మనకి ఎట్లా చెప్తారంటే అనంతం ఇంక అనంతాన్ని సృష్టిస్తుంది. అనంతం ఇంక అనంతాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ అనంత సబ్జెక్ట్ని సృష్టించిన థ్యాంక్ యూ. విచిత్రం ఏంటంటే మనకు బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం మనం. ఇదంతా సృష్టి మొదలు బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయిందని. బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లోంచి కొన్ని వేల కోట్ల పాలపుంతలు వచ్చినాయి. ఓకేనా, ఎన్నో గ్రహాలు వచ్చినాయి, ఎన్నో నక్షత్రాలు వచ్చినాయి. అవి ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఎప్పుడన్నా ఇది ఆగిందనేది ఉందా? ఎక్కడ ఆగిందనేది. సృష్టి అనేది ఎప్పుడు నిరంతరం సాగుతుంది. కాబట్టి మీ జీవితాన్ని సృష్టించుకోవడం అనేది మొదలు పెట్టండి. ఆ సృష్టించుకోవడంలో ఎప్పుడు కూడా అనంతం అనేది ఒక ఉన్నత స్థాయిని మీరు చూడగలుగుతారు. ఎప్పుడైతే కోరిక పెట్టుకున్నారో, లేకపోతే నాకు అలాంటి ఇష్టం అని చెప్పారు, ఇష్టాలు కోరికలు ఇవన్నీ కూడా అప్పటి మట్టికే పనిచేస్తాయి. కాబట్టి బలమైన కోరికలు కానీ బలమైన ఇష్టాలు కూడా, లక్ష్యాలు కూడా, నేను ఇంతకుముందు లక్ష్యాన్ని కూడా పెట్టుకోవద్దని చెప్పాను. నేను లక్ష్యం పెట్టుకోవడం అనేది నెరవేరదు. మీకు ఎన్నో మనకు ఫిలాసఫీ బుక్స్ కానీ ఇవి కానీ బోలెడ్ బుక్స్ మనకేం చెప్తాయంటే లక్ష్యాన్ని పెట్టుకోండి అంటారు. లక్ష్యం ఎప్పుడు నెరవేరదు. లక్ష్యంలో ఒత్తిడి ఉంటుందని చెప్పాను నేను. మన సబ్జెక్ట్లో ఒత్తిడి లేదు. ఎందుకంటే మనం కాన్షియస్ మైండ్తో పనిచేయం, మనం సబ్ కాన్షియస్ మైండ్తో పనిచేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ అనేది పీస్ఫుల్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఒత్తిడి ఉండదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ పీస్ఫుల్ ఉంటుంది కాబట్టి సృష్టి తనంత తానే సాగిపోతుంటుంది. అర్థమవుతుంది? సృష్టి తనంత తానే సాగిపోతుంది. కాబట్టి ఎంత వీలైనంత సృష్టించుకునే ప్రయత్నం చేయండి. మీ కోరికలు కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ ఎక్కడ కూడా అక్కడికక్కడికి మాత్రం మీరు ఎక్కడ కూడా ఆగిపోవడానికి లేదు. సృష్టిలో ఎప్పుడు అనంతం అనేది ఉంటుంది. అది మీరు ఎండ్ ఆఫ్ డెత్ కాదు, ఇంకా జన్మలకు కూడా అది ఇస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు ఒక్కసారి సృష్టి అనే పదాన్ని మొదలు పెడితే సో ఓన్ క్రియేటర్ అనమాట. ఎస్, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సృష్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.